తెలియకుండా మాట్లాడాలి ఇవన్నీ. మూలగ్రంథం చదివితే కృష్ణ పరమాత్మ హృదయం అర్థమై ఏడుస్తామమ్మా. నేను రోజు సంధ్యావందనం కంటే ఎక్కువగా కృష్ణ పరమాత్మ ఫోటో ఉంది, పద్యం ఎందుకు పాడతానంటే ఎంత ప్రేమికుడివి, నిన్ను లోకమెంత అపార్థం చేసుకుందయ్యా, నా గొంతు బాగున్నంత వరకు నీ గురించి నేను ప్రకటిస్తానయ్యా అని చెప్పాను. అలాంటి కృష్ణుడు యుద్ధం ఎందుకు చేయిస్తారండి? కర్ణుని ఇక్కడికి రావడంలో ఆయన ఉద్దేశం ఏమిటంటే యుద్ధం ఆగిపోతుంది అనడానికి ప్రమాణం ఏమిటంటే కర్ణుడు చనిపోగానే ఆగిపోయింది. నిజంగానే 17వ రోజు యుద్ధంలో కర్ణుడు చనిపోగానే 18వ రోజు శల్యుడిని పిలిచి పట్టాభిషేకం ఎందుకు చేశాడో తెలుసా? అది అనవసరపు మాట. శల్యుడు గెలుస్తాడా? దాని గురించే ఒక మాట ఉంది, గతే భీష్మే గతే ద్రోణే గతే కుండలమండితే ఆశా బలవతీ రాజన్ శల్యో జేష్యతి పాండవాన్. భీష్ముడు చనిపోయాట, ద్రోణుడు చనిపోయాట, కర్ణుడు కూడా చనిపోయాట, శల్యుడు గెలుస్తాట.